ప్రైజ్ లార్డ్ అండి. ఒక విషయం గురించి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. అడగండి. వివాహ బంధంలో కొంతకాలం కాదు, ఎల్లప్పుడూ సఖ్యత ఐక్యత కలిగి ఉండాలంటే ఏం చేయాలంటారు? ఇది చాలా మంచి ప్రశ్న. వివాహ ప్రారంభం నుండి చివరి వరకు కూడా సఖ్యత ఐక్యత కలిగి ఉండాలంటే ఒక రెండు విషయాలను అయితే ఈ సందర్భంలో చెప్తాను. మొదటిది ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్. మనం చాలా సందర్భాల్లో చూస్తాం, వివాహం అయినప్పుడు చాలా సఖ్యతతో ఐక్యతతో ఉంటారు, కానీ పోను అది తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి. ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా ఒక రోజు ఉండకూడదు. మరి చూస్తాము, ఒక భక్తురాలు ఈ విధంగా అంటారు, ద ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఎవరైతే కలిసి ప్రార్థిస్తారో వారు ఐక్యత కలిగి ఉంటారు. కాబట్టి ఆ విధంగా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండాలి. వారానికి నెలకి ఒక రోజు కాదు, కానీ ప్రతిరోజు కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. దీనికి సంబంధించి చెప్పాలంటే ఒక పర్టికులర్ టైం, ఫిక్స్డ్ టైమింగ్ ఉంటే ఇంకా మంచిది. ఉదయమో సాయంత్రమో ఒక పర్టికులర్ టైం అనుకుని చేయడం. కొన్ని సందర్భాల్లో కొందరికి ఆ విధంగా కుదరినప్పుడు ఫ్లెక్సిబుల్ టైమింగ్, అంటే ఏ టైంలో ఉన్నా సరే రోజులో కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలనుకుని ఒక తీర్మానం తీసుకుని ఖచ్చితంగా భార్యాభర్తలు అనుకోవాలి, ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా మేము పడుకోము, నిద్రపోము, ఈరోజు ముగించము అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడైతే ఉంటుందో ప్రారంభంలో ఉన్న సఖ్యత ఐక్యత కన్నా అది ఇంకా ఇంకా అధికమవుతూ తుది దశలో ఇంకా అధికమవుతుంది. రెండవది ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్. మనం చూస్తూ ఉన్నాం, చాలా కుటుంబాల్లో ఫెయిత్ఫుల్నెస్ ఉండట్లేదు. పురుషుల్లోని ఫెయిత్ఫుల్నెస్ ఉండట్లేదు, స్త్రీలలో కూడా ఉండట్లేదు. దీన్ని బట్టి అనేక కుటుంబాలు చీలిపోతున్నాయి. ఇంకా సఖ్యత ఐక్యత మాట మనం ఎత్తనవసరం లేదు అలాంటి సందర్భాల్లో. కాబట్టి సఖ్యత ఐక్యత అనేది భార్య భర్తల మధ్య ఉండాలంటే ఒకరి మధ్య ఒకరికి ఒకరు నమ్మకంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో పురుషులు ఈ విధంగా అనుకుంటారు, నేను వేరే స్త్రీతో సంబంధం పెట్టుకోను, కానీ నా ఆలోచనలో ఆ స్త్రీ ఉంది, నా చూస్తున్నాను అంతే కదా అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఎవరైనా ఒక స్త్రీని వ్యామోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారమైన హృదయంలో. కాబట్టి నీ ఆలోచనలో మరొక స్త్రీ ఉండకూడదు, నీ చూపుతో మరొక చెడు చూపుతో, ఆ లస్ట్ఫుల్ లుక్, తప్పుడు చూపుతో మరొక స్త్రీని చూడకూడదు, తప్పుడు కార్యాలు చేయకూడదు. అదేవిధంగా స్త్రీలు కూడా, భార్యలు కూడా అదేవిధంగా నమ్మకం చూపించాలి భర్తకి. ఈ విధంగా చూస్తున్నప్పుడు ఒకరి పట్ల ఒకరు నమ్మకంతో కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బంధం ఇంకా ఇంకా అధికంగా సఖ్యత ఐక్యతతో ముందుకు వెళ్తుంది. కాబట్టి రెండు ఉండాలి ఖచ్చితంగా. ఒకటి ఫ్యామిలీ ప్రేయర్, రెండోది ఫెయిత్ఫుల్నెస్. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం చివరి వరకు, ఆ భార్యాభర్తలు చివరి వరకు నానాటికి ఎంతో బలమైన వివాహ బంధంగా వాళ్ళు ముందుకు వెళ్తారు.